హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్లో ఏంటంటే మేమైతే షూట్కి వచ్చినాము, షార్ట్ ఫిలిము. సో ఆ షార్ట్ ఫిలింలో కొంచెం డిఫరెంట్ గెటప్ అన్నమాట, అందుకే ఈ లుక్ ఇట్లా ఉంది, మీకు అనిపిస్తుంది కదా. సో ఇంకా ఓవరాల్గా మేకప్ అయిపోయాక ఓవరాల్ లుక్ అని చూపిస్తా. సో వాళ్ళ షూట్లో అయితే ప్రసాద్ అన్న, అపర్ణ గారు అండ్ రస్తు అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చూపిస్తా, వాళ్ళంతా మాట్లాడిపిస్తా. సో ఇంకా మిగతా వీడియోస్ కూడా కావాలంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేకప్ చేసేసుకుందాం, ఓకే? అదే మేకప్. ఇదేంది, ఇది షూట్లో మేకప్ మ్యాన్ ఉంటారు కదా, మీరే ఓన్గా మేకప్ వేసుకుంటుంది అయింది అనుకుంటున్నారు కదా. సో ఇది ఏంటంటే లో బడ్జెట్ షార్ట్ ఫిలిం కాబట్టి ఇంకా మీరే మేకప్ చేసుకోవాలి, తప్పదన్నమాట. కొంచెం బడ్జెట్ హెవీ అయ్యి ఉండి కొంచెం పెద్ద ఛాన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అన్నప్పుడు మనకి మేకప్ మ్యాన్ ఉంటారు, హెయిర్ డ్రెస్సర్ ఉంటారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, అన్నీ ఉంటారు. సో ఇది మాకు చిన్న ప్రొడక్షన్ కాబట్టి ఓన్ మేకప్, ఓన్ కాస్ట్యూమ్, ఓన్ హెయిర్ స్టైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అది అందుకోసమే నేనే సెల్ఫ్గా మేకప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐబ్రోస్ అయిపోయింది. నెక్స్ట్ ఐషాడో. సో ఐషాడో ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే ఇలా చిక్ చేసుకుంటే బాగుంటుంది కదా, వేస్ట్ చేయకూడదు కదా, మరి కొంచెం గ్లో వేస్ట్ అయితేనే చేయాలి, కావాల్సుకొని చేయాలి. అంటే బ్రష్తో వేస్తుంటారు కదా, నాకు బ్రష్తో ఎందుకో ఈవెన్గా అప్లై చేసినట్టు అనిపించేది. సో ఇట్లా వేలుతో వేస్తేనే కొంచెం అది ఆ టచ్ ఫీల్ ఉంటుంది కదా, ఇట్లా కొంచెం ప్రాపర్గా ఈవెన్గా అప్లై అయిందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. బ్రష్తో వేస్తే ఏమంటే పొడ అంతా లేచినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు కానీ ఫింగర్తో అప్లై చేస్తాను. మాట్లాడుకోవాలి. బొట్టు అంటారు దాన్ని, అట్లా అనద్దు, ఎర్ర బొట్టు అనాలి. ఫన్ గైస్, ఫన్. సో అపర్ణనైతే మా హస్బెండ్ క్యారెక్టర్ గారికి అయితే బొట్టు పెడుతున్నారు. సో ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అన్నమాట, కనిపిస్తుంది కదా మీకు ఎట్లురో. సో యాజ్ ఇట్ నేను కూడా అట్లానే అదే పెట్టుకోవాలి బొట్టు ఇప్పుడు. సో వీడియో అయితే ఫుల్ ఫన్ అండ్ అల్టిమేట్గా ఉంటుంది, మంచి కాన్సెప్ట్తోని. సో ఆ వీడియో అయితే మీకు ఛానల్ కూడా చెప్తా ఏ ఛానల్లో వస్తుంది అనేది. స్టే ట్యూన్. హాయ్ చెప్పు నా ఛానల్కి. సూపర్, బాగుంది, చాలా బాగుంది. రోజుకి రెండు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇది నా ఓవరాల్ లుక్, చూసి భయపడకుర్రి. థ్యాంక్ యూ అప్పు ఫర్ హెల్పింగ్ మీ. అడిగి రావను వస్తా. అక్కడైతే వెళ్ళిపోతుంది. హలో వస్తున్నాం సార్. ఎట్ సైడ్ ఉన్నారు మీరు? రస్తక్క ఆంటీ వాళ్ళ ఇంటికి అన్నట. రస్తా ఆంటీ ఉందిగా అక్కడ, లింగన్ బిడ్డ తీసిన దగ్గర అంట. లొకేషన్ దగ్గరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. అక్కని చూసి ఇప్పుడు ఫుల్ నవ్వుకోవాలి. ఇంకా అక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మాట ఊరగా డిఫరెంట్ బాగుంది. సో చూద్దాం రా ఇలా షూట్ ఎట్లా అవుతుంది, ఎంత ఫన్ ఉంటుంది అని. చలో చిన్నపిల్లలు చూడాలి, నిజంగా భయపడతారు అక్క. నీకు ఇంకా అట్లా ఉన్నావు అంటే అంత భయపెట్టాలి కదా ఫ్రెండ్స్. మరి అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉండాలి కదా. ఎప్పుడు రెగ్యులర్ చేస్తుంటాం, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉందా? మేమే తీస్తున్నాం. కంటిన్యూ చేయాలి అక్క. ఓకే సీన్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రెండ్స్. అక్కడ మనం చేసిన ప్రయత్నానికి ఫలితాలు కనిపిస్తలేవు. రమేష్ బాబు ఎక్కడో పోయింటాడు. ఓకే ఆపించుకుంటా స్టార్ట్ సీన్. నేను పోతున్నా. తొంభై తీసుకుంది ఫ్రెండ్స్. టూ అని అన్నం ఉంది ఇంకా. ఫలితాలు రావు పవిత్ర, ఫలితాలు రావు పవిత్ర. ఇది చూడాలి చూడాలి ఏదైనా చెప్తుంది. ఏదైనా దక్కుతుంది. దక్కుతుంది చాలా అయిపోతుంది. ఇప్పుడు అక్క ఫుల్ ఎండ కొడుతుంది. ఎంతనే ఉండి ఇంకా వీటిని ఫ్రెండ్స్ వచ్చింది. తక్కుతలేవు. ఫలితాలు కదా చూడాలి. మళ్ళీ లేదు ప్రేమ కాదు, కన్నీళ్ళే ఉండాలి. చూడాలి.
రోలింగ్ యాక్షన్. ఫలితాలు దక్కుతలేవు. తొందరపడితే ఫలితాలు రావు పవిత్ర. పద్ధతిలో సుర్మ పెట్టి అయిపోవాలి వస్తుందా? నువ్వు సైజ్ నేను ఓన్లీ డైలాగ్ కావచ్చు. నిమ్మకాయలు సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇగో ఇదే గెటప్. ఇందాక ఒక సీన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సీన్ కూడా చేస్తున్నాం. మమ్మల్ని చూపిస్తలేరు బ్లాగ్ లో కూడా తొక్కేస్తున్నారు. రమేష్, న్యాయమైన చింతకాయ తొక్క, మామిడికాయ తొక్క, నిమ్మకాయ తొక్క, ఏ తొక్క చెప్పాలి? తొక్కేస్తున్నావు అన్నావు కదా, ఏం తొక్క చెప్పాలి? ఇక మామిడికాయ తొక్క. ఆ, ఆ. అబ్బా నేను రాను. నిన్న రాయే వాళ్ళమ్మ సీన్ ప్రాక్టీస్ వాళ్ళమ్మ వాళ్ళకు వాళ్ళమ్మ వాళ్ళకు యాలైతుంది భయపడుతుంది ఫ్రెండ్స్. యాలైతుంది అల్లు వల్లు వల్లే అల్లు అంటుంది. ఏం లేదు బిర్యానీ వద్దారండి. అతిథి ఉత్తిథి యాలైతుంది ఇలాంటి మరొకటి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్. బాగున్నారా? ఎట్లున్నారు? మీరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటే మేము బాగుంటాం. ఇలా సుప్రియ గెటప్, పోయేవాళ్ళ గెటప్ ఇలా అదరగొడుతుంది. మంచి మంచి డైలాగులు చెప్తుంది. మరొక సూపర్ చెప్తుంది డైలాగులు. మంచి మంచి బ్లాగ్స్ తీస్తారు. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. అందుకోసమే మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంకా ముందుకెళ్ళాలని ముందుకెళ్ళాలని కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ కలుద్దా? మళ్ళీ వెళ్దాం. అక్క గెటప్ పేరు ఇప్పుడు సో ఫ్రెండ్స్ చేసా చెప్పు. అది ఇప్పుడు జోల పట్టుకుని నడిచిపోతాం. జోల పట్టుకొని ఎండికొండాలు ఏలేటోడా అట్లా లేవు శేఖరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా అని జోల పట్టుకొని అట్లా పోయి అక్క అట్లా లేవు అక్క, జంగమయ్య లెక్క లేవు. నేను జంగమయ్య అంటలేను మరి. అదే ఆడుతుండా ఆగు. పవిత్ర పవిత్ర అక్క గిటప్ ఎట్లుంది? మస్తు అందంగా పడుతున్నావు తెలుసా నువ్వు. వీళ్ళు రెండు కట్లే కదానే అందగాడా మా అన్నగాడు అందగాడు. అనుమానం వచ్చిందంటే చూస్తున్నాం అయ్యావలా ఏం సంగతి. మొగిలి కథ స్టార్ట్ చేస్తున్నావు మళ్ళా. బాటు టూ ఆ మొగిలి. మన ముఖంలో ఎప్పుడైతే భయం అనిపిస్తుందో ఎదిగి అయ్యో మీ గంగెత్తు కడిగినది తోలుకరా మరి ఏం చేస్తా.
దాని డబల్ మీనింగ్ లెక్కడే అదే రెడీ 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 వాళ్ళకి అనుమానం ఉంది. గిట్ల కోపంగా రమేష్ ఏం రమేష్ గెటప్ అది దార్కారి గెటప్ సర్కారా సర్కార్ కాదు దార్కారి దార్కారి ఏం చెప్తావు లాగా తింటున్నావా అక్క? లాగు కాదు లాగు లాగా అన్నాక నేను కూడా యూస్కి మరి దాన్ని బెదిరిద్దామని పోయి ఆఖరికి నేనే దెబ్బలు ఓ షిట్ కానీ రమేష్ నీకోటి చెప్పన్నా ఈ గెటప్లో నువ్వు అసలు పిచ్చి కామెడీ ఉన్నావు అన్న రమేష్ నీకు బీజిఎం ఏంటి తెలుసా రా నా అందగాడ ఇప్పుడు ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది అదే కదా ఎక్కువ మన కథ చెప్పడం లేదు ఇందాక చేసినాగా చెయ్యి మొన్న సిరీస్ షూట్ అప్పుడు ఇక వీళ్ళకి ఇదే పని డైలీ అదే సాంగ్స్ పాడుకున్నారు కొండపల్లి ప్రేమ కథకి గుడ్ మార్నింగ్ నిద్ర బాగా వచ్చిందా నైట్ అంతా ఉబ్బినాయని నైట్ జర్నీ ఫుల్ అయిందక్క ఇంత ఉబ్బింది హైదరాబాద్ పోయి వచ్చిన నైట్ ఓకే తెల్లారేసరికి చూడాలి ఫేస్ అంతా ఇంత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అట్లా అయింది పప్పుచ్చుకాయ కొద్దిసుకొని తిన్నాక కొంచెం రిఫ్రెష్మెంట్ ఫ్రెండ్స్ ఇంకా షూట్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఒక 80% అయింది ఆ గ్యాప్లో కొంచెం అందరూ డల్ అయిపోయినారు కొంచెం అందరికీ రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే సో నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక పుచ్చకాయ అదే కర్బూజకాయ తీసుకొచ్చిన సో ఇప్పుడు అది కట్ చేసుకొని తల కొంచెం తిందాము రమేష్ పయ్యావుల గారు వారి కుటుంబ సభ్యులు ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ వారి తరపు నుండి కర్బూజ ముక్కలు మంచి తలా ఒకటి కట్ చేసి పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ మిలన్ లాగా ఎలా ఉండాలి ఎస్ బట్ ఎందుకు అది రెడ్ లేదు ఎక్కువ కర్బూజకాయ కావాలంటే ఖర్చు అవుతుంది ఒక్క పీస్కి 100 రూపీస్ బిజీ ఉన్నారు తర్వాత మాట్లాడదాం హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడరా ఫ్రెండ్స్ మీరు ఓకే కానివ్వండి మీకు కర్బూజకాయ కావాలా చిన్న పీస్ హైబ్రిడ్ బిల్ల 50 రూపాయలు మీకు 100 రూపాయలు నో ప్రాబ్లం ఇప్పుడు ఇల్లానా తర్వాత ఇలా సుప్రియ మేడం ఉన్నారు అపర్ణ
ముందుగా కర్బూజకాయని తీసుకొని అలా 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 కట్ చేస్తూ వర్ణించాలి మీరు. ఇదేంది కొత్త కట్ చేస్తున్నా, జాగ్రత్త. అబ్బా క్రియేటివిటీ అబ్బా అన్నా. ఈ ఫీల్ రాకముందుకు బుక్కులకు పాత పుస్తకాలకు కర్బూజకాయ అమ్ముకున్నావా? అట్లా కూడా సైడ్ బిజినెస్ ఉండే. అదే ఎక్స్పీరియన్సా? బొంబాయి మిఠాయి, సమోసాలు. రమేష్ ఏం రమేష్ గెటప్ అది? డార్కారి గెటప్ ఇది. సర్కారా? సర్కార్ కాదు, డార్కారి. దార్కారి. ఏం చెప్తావు? లాగా తిత్తున్నావు అక్క. లాగు కాదు, లాగు. లాగా అన్న అక్క నేను కూడా వ్యూవర్స్కి మరి బెదిరిద్దామని పోయి ఆఖరికి నేనే దెబ్బలు తినక్క. ఓ షిట్. కానీ రమేష్ నీకోటి చెప్పన్నా, ఈ గెటప్లో నువ్వు అసలు పిచ్చి కామెడీ ఉన్నావు. ఇక అన్న ఇక ఎందుకు ఉంది బలి ఉంది దూరమా ఇక్కడ హనుమాన్ గుడి కదా బాగా దూరం. నువ్వు అంతే నువ్వు కదా. రమేష్ నీకు బీజిఎం ఏంటి తెలుసా? రారా నా అందగాడ.